క్లాస్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు. సార్ ఎవరో తెలుసమ్మా? చాలా మందికి తెలియదు. సార్ ఇస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఈజ్ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్. సో మనకి టెక్స్ట్ బుక్స్ ఎక్కువ ఉంటాయి కదా, కరికులం అంతా కారణం ఆయనే, బాగా చదివించేదానికి కారణం ఆయనే. సో సార్ ఇస్ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్. కోనా సార్ ఇస్ ఆల్సో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్కి హైయర్ ఎడ్యుకేషన్ ప్లస్ టెక్నికల్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్కి ఒకే ఒక సెక్రటరీ. ఎట్లయితే నేను ఒక మంత్రి ఉన్నాను, ఒకే ఒక సెక్రటరీ. ఫస్ట్ టైం నిర్ణయం తీసుకుని సార్ సెక్రటరీగా వచ్చారు. ఇక్కడ శ్రీనివాస్ గారు ఈజ్ ఆల్సో అన్ ఐఏఎస్ ఆఫీసర్. సార్ హ్యాండిల్ సర్వశిక్ష అభియాన్, స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్. విజయ్ సార్, యూ కెన్ స్టార్ట్. సార్ థ్యాంక్ యూ సార్. అంటే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలని కోరిక ఉంది, ఎక్కువ శాతం మంది అనేది. సో ఐ ఫీల్ వీ షుడ్ ఇంట్రడ్యూస్ యూ అండ్ ఇన్స్పైర్ దెమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉన్న రిసోర్సెస్లో బాగా పర్ఫామ్ చేసిన విద్యార్థులందరికీ కూడా స్టేట్ లెవెల్లో వివిధ మేనేజ్మెంట్లు, అంటే జెడ్పీ నుంచి కానీ, ప్రభుత్వం తరపు నుంచి కానీ, మున్సిపల్లో కానీ, అదే మనకున్న రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ మోడల్ స్కూల్స్, కేజీబీవి, ఏపీఆర్ఎస్ కింద ప్రప్రథమంగా ఎంతమంది ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్, అంటే ఒకవేళ థర్డ్ ర్యాంక్లో కూడా సేమ్ మార్క్స్ వచ్చినా వి డిడ్ంట్ వాంట్ టు డిఫరెన్షియేట్ సార్, అందరినీ పిలిచాము. సో దట్ ఈస్ ద నెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్, బికాజ్ ఒకే ఫస్ట్ ర్యాంక్లో ఒకే మార్క్ మీద 2-3 పిల్లలు ఉన్నా కూడా కొంతమంది పిలిచి కొంతమంది పిలవకపోతే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వీ వాంటెడ్ టు రికగ్నైజ్ యువర్ టాలెంట్ హియర్ అట్ ద స్టేట్ లెవెల్. దిస్ ఆపర్చునిటీ అంటే ఎక్కడో నలుమూలన అప్పుడు చాలా శ్రీకాకుళం నుంచి, అనంతపురం నుంచి అందరూ వచ్చిన దాంట్లో కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యూ విల్ ఫీల్ దట్ యువర్ స్పెషల్ నౌ, ఓకే, ఫస్ట్, అండ్ యూ డిజర్వ్ ఇట్. ఇది ఓన్లీ ఒక స్టెప్పింగ్ స్టోన్ తప్ప నెక్స్ట్ నుంచి పర్ఫార్మెన్స్లో కూడా మీ +1, +2లో కానీ మీ ఆస్పిరేషన్ లెవెల్స్, ఇప్పుడు మినిస్టర్ గారు కూడా చాలా చోట్ల చూశారు అన్నిని, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వాలన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో దట్ గోయింగ్ ఫార్వర్డ్ అట్లీస్ట్ you aspire to something which is like you can achieve it అనే నమ్మకం ఈరోజు అందరి మధ్యన ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకున్న అనేక ఇబ్బందులు ఎన్నున్నా కానీ ఒక్కటైతే ఐ జస్ట్ వాంటెడ్ టు, బిఫోర్ ఐ వాంటెడ్ టు గో టు అదర్ ఐటమ్స్ సార్, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎడ్యుకేషన్ ఈజ్ వన్ థింగ్ దట్ విల్ టేక్ యూ టు ప్లేసెస్. మీరు నిజంగా ఏది అనుకుంటారో అది ఓన్లీ ఎడ్యుకేషన్ ద్వారానే మీరు సాధించగలరు. ఈరోజు నేను ఇక్కడ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్గా స్టేట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు సార్ గైడెన్స్ మీద సెక్రటరీ గారు కానీ, మినిస్టర్ గారి దగ్గర అందరితో కూడా గైడెన్స్లో పనిచేస్తూ ఐ రన్ అట్లీస్ట్ 45,000 స్కూల్స్ డైరెక్ట్లీ అండ్ మానిటర్ 60,000 స్కూల్స్ ఇన్ ద స్టేట్. ఒక్కోసారి హ్యాపీ అనిపిస్తుంది దట్ వీఆర్ యాక్చువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అట్లీస్ట్ 70,000 పిల్లలు, 70 lakhs పిల్లలు. అందులో ఎంతమంది బాగా పర్ఫామ్ చేసి 100 days యాక్షన్ ప్లాన్ చూసారు, ఉపయోగపడింది కదా అందరికీ. సో డెఫినెట్లీ మేము కూడా కొన్ని లెసన్స్ నేర్చుకున్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ టైం డిఫరెన్షియల్ ప్రోగ్రామ్ తీసుకొద్దామని చాలా రిఫార్మ్స్ కూడా సార్ ప్లాన్ చేసుకుంటున్నాం. బట్ ఈ ఆపర్చునిటీ ఏంటంటే, ముఖ్యంగా మంత్రివర్యులు, విద్యాశాఖ అమర్చులు అండ్ సెక్రటరీ గారు అందరి దగ్గర కూడా ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెడితే మీకు కూడా రేపొద్దున ఏ విధంగా ముందుకు లైఫ్ని అచీవ్ చేయడానికి ఆస్కారం ఉంటుందంటే మంచి ప్లాట్ఫామ్. ఏమి కంగారు పడకండి, బీ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ యూస్. మేము టీచర్లు కాదమ్మా ఇక్కడేమి, మీరు యు ఆర్ ఫ్రీ టు ఇంటరాక్ట్ విత్ ఇట్. బట్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ సార్, ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద టీమ్ ఆల్సో సార్, ఫ్రమ్ ఎస్సీఆర్టీ సైడ్ నుంచి కానీ, మేనేజ్మెంట్స్, కేజీబీవీ కానీ, ఏపీఆర్ఎస్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, ఎవ్రీథింగ్, లాట్ ఆఫ్ ఎఫర్ట్ సార్. ఫస్ట్ టైం ఎస్ వీ హ్యావ్ లెర్న్ ఫ్యూ లెసన్స్, బట్ ఖచ్చితంగా 598 థ్యాంక్స్ టు యూ అమ్మా. ఐ థింక్ వీఆర్ వెరీ హ్యాపీ అట్ స్టేట్ లెవెల్. అంటే ప్రభుత్వ పాఠశాల చదువుకుంటూ కూడా ప్రైవేట్కి డీటుగా ఇంకా బెటర్గా ఐ థింక్ వీ హ్యావ్ గివెన్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ టైం నాదేంటంటే టాప్ 20 ర్యాంక్స్ లో మ్యాక్సిమం అన్ని ఆ గవర్నమెంట్ స్కూల్ నుంచి ఉండాలనేది మన టార్గెట్. మాక్సిమం కదా, ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పండి నాకు. టాప్ 20లో మీరు ఎన్ని ర్యాంక్స్ తీసుకొస్తారనేది సార్, ఎవ్రీ ర్యాంక్ అనుకోండి సార్. ఇఫ్ దిస్ స్ట్రాటజీ హాస్ వర్క్డ్ అవుట్ యాజ్ అ టెస్టింగ్ దిస్ థింగ్ సార్, నౌ ఐ నో వాట్ టు డిఫరెన్షియేట్ ద స్ట్రాటజీ సార్. We'll assure you at every point, sir. I'm not going to go give any one point also. I don't want to say I don't have a student, because I have equal number of students compared to private this thing.
ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నా దగ్గర ఉన్నారు సార్. ఎవ్రీ పాయింట్ ఐల్ కంప్లీట్ సార్. వాళ్ళకి ఒక పాయింట్ 600 వస్తే 600 నా దగ్గర వస్తారు సార్ ఖచ్చితంగా. ఐఎమ్ వెరీ షూర్ దిస్ టైమ్ 100 days యాక్షన్ ప్లాన్ ఎవ్రీఎం చేస్తాం. బట్ దిస్ టైమ్ వీ హెవ్ గివెన్ దెమ్ నోట్స్ ఎవ్రీథింగ్, స్టడీ అవర్స్ పెట్టి బెటర్గా చేయడానికి. నౌ మీరు కొంచెం ఎక్స్ప్రెస్ చేయండి అమ్మా. ఒకవేళ ఏమైనా లోటుపాట్లు ఉంటే యువర్ వ్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ మీ జూనియర్ బ్యాచెస్కి మేలు జరుగుతుంది. మీ ఎక్స్పీరియన్స్లో కనుక కొన్ని ఏమైనా చేంజెస్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ. ఇట్స్ అ ఫీడ్బ్యాక్. వీ ఆల్వేస్ వాంట్, మీకు జూనియర్ బ్యాచెస్ ఉన్నారు కదా 10th క్లాస్కి వచ్చి కూర్చున్నారు, వాళ్ళకి మంచి జరగాలంటే సరే ఈ ప్లాన్ ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ టైం చేస్తే బాగుంటుంది. దాంట్లో లాస్ట్ టైం కొంచెం ఏంటంటే ఈ సిబిఎస్ఈ ట్రాన్సిషన్ అప్పుడు అట్ ద సేమ్ టైం సిలబస్ కంప్లీషన్ అప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ దిస్ టైమ్ వీ అష్యూర్ యూ ఫర్ యువర్ జూనియర్ బ్యాచెస్ December 10th కల్లా మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి ఈసారి ఒకలా కాకుండా నీలా బాగా పర్ఫామ్ చేసే వాళ్ళకి సపరేట్ యాక్షన్ ప్లాన్, జస్ట్ కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళకి సపరేట్ యాక్షన్ ప్లాన్ తీద్దామని ఫీడ్బ్యాక్ వచ్చింది అందరి నుంచి. దట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ దిస్ టైమ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ అ ఆపర్చునిటీ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ టు ఐడెంటిఫై అండ్ నర్చర్ దిస్ టాలెంట్ సార్. వీఆర్ హ్యాండ్ హోల్డింగ్ దిస్ టాలెంట్ టు ఇంటర్మీడియట్ రైట్ నో సార్. ఐ థింక్ విల్ టేక్ దిస్ టాలెంట్ ఫార్వర్డ్. ఇందులో కూడా ఎవరికైనా ఫర్ దిస్ 47 people, if you want any specific admissions into specific intermediate schools, sir, we want to handhold this 47 children, sir, definitely. మీరు ఏమైనా స్పెసిఫిక్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ చదువుకుందామని మీకు అనిపిస్తే కనుక డీజీ నుంచి ఒకసారి ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్ సో దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్. సార్ నౌ ఐ రిక్వెస్ట్ సెక్రటరీ గారు టు బిఫోర్ కూనా సార్ టేక్స్, మీలాగనే ఓవర్ అచీవర్ విజయ్ సార్. సో విజయ్ సార్ రిసీవ్డ్ అన్ అవార్డ్, ప్రతిభ అవార్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు చదివే టైం మీ వయసులో ఆయనకి అవార్డు వచ్చింది, ఇంటర్మీడియట్లో వచ్చింది. సో విజయ్ గారు ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. వీ కెన్ డ్రీమ్, గవర్నమెంట్ మీకు అండగా ఉంటుంది. పాజిటివ్ మైండ్తో మనం ఏం చేసినా సాధించే శక్తి మనలో ఉంది. సో విజయ్ గారిని ఒక ఉదాహరణగా తీసుకుని మనందరం బాగా చదవాలి సార్. షైనింగ్ స్టార్స్ వెల్ స్టేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్చులు, మమ్మల్ని ముందుండి నడిపిస్తూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, కమిషనర్ విజయరామరాజు గారికి, ఎస్పీడి శ్రీనివాసరావు గారికి, అడిషనల్ పీడి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి మరి మీరందరూ కూడా ముఖ్య అతిథులే. మరి మంత్రి గారు చేస్తున్న ఈ కార్యక్రమానికి, మేమందరం కలిసి చేస్తున్న కార్యక్రమానికి మీరు అతిథులుగానే వచ్చారు. మీ అందరికీ నా శుభాశీస్సులు తెలియ